జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్లు మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. బ్యారేజ్ల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతిక పరమైన అంశమని వివరించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఉదయం 11 గంటల కల్లా బీఆర్కే భవన్కు కేసీఆర్ చేరుకున్నారు. గులాబీ దళపతి వెంట 9 మంది బీఆర్ఎస్ నేతలకు అనుమతినిచ్చారు. అయితే స్వల్ప అనారోగ్యంగా ఉందన్న ఆయన విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు అందరినీ బయటకు పంపి నేరుగా జస్టిస్ ఘోష్ ప్రశ్నలు అడిగారు. 115వ సాక్షిగా హాజరైన గులాబీ దళపతిని సుమారు 50 నిమిషాలు కమిషన్ విచారించింది. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని అడగగా కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే నిర్మాణం జరిగిందని మాజీ సీఎం చెప్పారు. వ్యాప్కోస్ సిఫార్సుల ప్రకారం నిర్మాణం జరిగిందన్నారు. రీ ఇంజనీరింగ్ గురించి వివరించారు. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి జస్టిస్ ఘోష్ ఆరా తీయగా కొత్త రాష్ట్రంలో నిధుల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి ప్రశ్నించగా మళ్లించాల్సిన నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత నీరు నిల్వ చేయాలనేది ఇంజనీర్లు చూసుకుంటారని చెప్పారు. 45వ నెంబర్ జీవో ప్రతిని కమిషన్కు అందించారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్ను కూడా ఇచ్చారు. కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మొత్తం 18 ప్రశ్నలు అడిగింది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఎక్కడా కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం కాళేశ్వరం అంశంపై 2 రోజుల్లో హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. కాళేశ్వరం కమిషన్కు ఇవాళ కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెబితే తాను ఎల్లుండి అన్ని వివరాలు చెబుతానన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని కవిత బహిరంగంగా చెప్పినా ఇప్పటి వరకు కేసీఆర్ మాట్లాడలేదని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకి పెద్ద ద్రోహం చేసిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం లేకుండా మంత్రివర్గంపై అధిష్టానంతో ఎలా చర్చిస్తానని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలంగాణ కులగణన సర్వే మోడల్ను కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు వివరించేందుకు ఢిల్లీ వచ్చినట్లు రేవంత్ తెలిపారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఖర్గే కూడా ఉన్నారని చెప్పారు. రాహుల్, రేవంత్లది రేర్ కాంబినేషన్ అని అన్నారు. కేసీఆర్ 6 నెలలు సొంత కుమారుడికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్న రేవంత్ తాను 12 మందికి కేబినెట్లో అవకాశం కల్పించానని వెల్లడించారు. ఇప్పుడు మరో 3కి అవకాశం కల్పించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం ఆరోపించారు. తెలంగాణకి ఒక్క ప్రాజెక్టును కిషన్ రెడ్డి తీసుకురాలేదని విమర్శించారు. ప్రధాని మోదీ వద్ద కేంద్ర కేబినెట్లోనూ తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రస్తావించారా అని రేవంత్ ప్రశ్నించారు. కాలికి గాయంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో కలిసి వెళ్లిన ఆయన వైద్యులను అడిగి పల్లా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంతకుముందు పల్లాను పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఉదయం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు పల్లా రాజేశ్వరరెడ్డి జారిపడగా తుంటి ఎముకలో గాయమైంది. వెంటనే ఆయన అంబులెన్స్లో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రేపు తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న ఎన్నికల హామీ మేరకు ఈ పథకం అమలుకు నిర్ణయించారు. 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తించనుంది. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ మొదటి ఏడాది చేరే విద్యార్థులకు కూడా పథకం అమలు చేయనుంది. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం వ్యవస్థను నీరుగార్చడంతో మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని జగన్ పరిశీలించారు. కొనుగోలు అధికారులు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని జగన్ ఆరోపించారు. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలంటూ పొదిలిలో మహిళలు ఆందోళన చేపట్టగా వారిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. పొదిలి చిన్న బస్టాండ్ వద్ద మహిళలు ప్లకార్డులు, నల్ల బెలూన్లు పట్టుకుని జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఈ దాడిలో మహిళలు, పోలీసులకు గాయాలయ్యాయి. రహదారి పక్కన నిల్చొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై రాళ్ల దాడి చేయడం సరికాదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల గౌరవం లేని జగన్ ఏం ఉద్ధరించాలని పొదిలి వచ్చారో చెప్పాలన్నారు. రాళ్ల దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన మంత్రి లోకేష్ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ నెలాఖరు నాటికి భారత్, అమెరికాలు తాత్కాలిక వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతీకార సుంకాల విధింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 90 రోజుల విరామం గడువు ముగిసేలోపు తాత్కాలిక ఒప్పందంపై సంతకాలు చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. పారిశ్రామిక, కొన్ని వ్యవసాయ వస్తువులకు మార్కెట్ అవకాశాలు, సుంకాల కోతలు, నాన్ టారిఫ్ అడ్డంకులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికాతో చర్చలు సానుకూలంగా జరిగాయని, ఇరువురికి ప్రయోజనకరంగా ఉండేలా ఒప్పందం చేసుకోవడానికి ముందడుగు పడినట్లు పేర్కొన్నాయి. సులభతరమైన కస్టమ్స్ వాణిజ్యానికి చర్యలు తీసుకోవడం ద్వారా ఇరు దేశాలు డిజిటల్ వాణిజ్య పెంపుపై చర్చించాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా $500 బిలియన్ పెంచాలని గత ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ అంగీకారానికి వచ్చారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం 4 మిషన్ కింద మరో 3 వ్యోమగాములతో కలిసి ఈ సాయంత్రం నింగిలోకి పయనం కావాల్సి ఉండగా రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీకేజ్ కారణంగా ప్రయోగం వాయిదా పడింది. ఈ మేరకు వెల్లడించిన స్పేస్ ఎక్స్ మరమ్మతులకు సమయం పడుతుందని, తదుపరి ప్రయోగ తేదీని తరువాత ప్రకటిస్తామని పేర్కొంది. వాస్తవానికి నిన్ననే జరగాల్సిన ఈ ప్రయోగం ఫ్లోరిడాలో ప్రతికూల వాతావరణం కారణంగా ఇవాళ్టికి వాయిదా పడింది. ఇప్పుడు సాంకేతిక సమస్యతో మళ్లీ వాయిదా పడింది. యాక్సియం స్పేస్ సంస్థ తలపెట్టిన ఈ ప్రయోగంలో శుభాంశు శుక్లా సహా మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగరీ నిపుణుడు టిబర్ కపు, పోలాండ్కు చెందిన స్టావ్లోస్ ఉజ్ఞాన్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లాల్సి ఉంది. ఈ బృందం అంతరిక్షంలో ఆహారం, పోషకాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు అంతరిక్ష యాత్రలో స్వయం సమృద్ధ జీవన వ్యవస్థలకు, అంతరిక్ష పోషకాల అభివృద్ధికి కీలకమవుతాయని పరిశోధనలో భాగమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సెయింట్, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ AICTEతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లి నివాసంలో ఏపీ విద్యా, IT శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో ఈ త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా నగరాల్లో ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సెయింట్ ఫౌండేషన్, AICTE సహకారం అందిస్తాయి. తొలుత విశాఖ నుంచి వాటి సేవలు ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి సృష్టి, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకోసం విద్యార్థులు, అధ్యాపకులు సంస్థల్లో నైపుణ్యాలు, సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యా సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు. ఐకేర్, ఐకేఫ్ కేంద్రాలను స్థాపిస్తారు. ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక బదలాయింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. విశాఖ ప్రాంతంలోని విద్యా సంస్థలపై ఎక్కువ దృష్టి సారించనున్నారు. బూట్ క్యాంపులు, హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఫెయిర్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన రోజే కాళేశ్వరం ప్రాజెక్టు 6, 7, 8 ప్యాకేజీ పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లలో ఒకేసారి 12 చోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలోని భార్గవి ఇంక్లైన్స్లో ఉన్న శ్రీధర్ ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు శ్రీధర్ను హైదరాబాద్ తీసుకువెళ్లారు. సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల మధ్య శ్రీధర్
శ్రీధర్ బంధువుల నివాసాల్లో కూడా సోదాలు చేపట్టారు. కరీంనగర్లోని భాగ్యనగర్లో ఉంటున్న శ్రీధర్ మామ నివాసంలోనూ సోదాలు జరిపారు. కాళేశ్వరం నిర్మాణ పనుల్లో చురుగ్గా పనిచేసినందుకు తెలంగాణ సర్కార్ అప్పట్లో కొందరు అధికారులకు ప్రత్యేక పదోన్నతులు ఇచ్చింది. ఈ పదోన్నతుల్లోనే డీఈఈగా ఉన్న శ్రీధర్ ఈఈగా పదోన్నతి పొందారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు శ్రీధర్ స్థిరాస్తి వ్యాపారం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గాయని మంగిలి పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం గంజాయి లభించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగిలి తన పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివారు ఈర్లపల్లి వద్ద రిసార్ట్లో గత రాత్రి పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ రంగానికి చెందినవారు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రిసార్టుపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పార్టీకి హాజరైన వారికి గంజాయి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పార్టీకి అనుమతి లేకపోవడం, అక్రమ విదేశీ మద్యం వినియోగంపై మంగిలి రిసార్ట్ నిర్వాహకుడు పాజిటివ్గా తేలిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో 4 నిందితులకు సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షపై తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. 4 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు మహఫూజ్ అలీఖాన్, ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, ఐఏఎస్ అధికారి వీడి రాజగోపాల్కు 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ గత మే నెల 6న సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై 4 హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 4కి సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేసింది. 4కి బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల రూపాయల చొప్పున సొంత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. మరోవైపు ఇదే కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. మేఘాలయ హనీమూన్ అర్రర్ కేసులో రోజురోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రాజ్ కుష్వాహాతో ప్రేమలో ఉన్న సోనంకు రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టమే లేదని తెలుస్తోంది. రాజ్ కుష్వాహాతో సోనం ప్రేమ వ్యవహారం ఆమె కుటుంబ సభ్యులకు ముందే తెలుసని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు తెలిపారు. రాజ్తో తన ప్రేమను తల్లికి చెప్పిన సోనం రఘువంశీని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పినట్లు చెప్పారు. అయినా తన సోదరుడు రఘువంశీతో పెళ్లికి సోనంను బలవంతంగా ఒప్పించారని విపిన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను ఏం చేస్తానో చూడాలని సోనం తన తల్లిని హెచ్చరించినట్లు కూడా తమకు తెలిసిందని విపిన్ పోలీసులకు తెలిపారు. అయితే రఘువంశీని చంపుతుందని ఊహించలేదని విపిన్ చెప్పారు. రఘువంశీని చంపించిన సోనం ఇందౌర్కు వచ్చి ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఓ గదిలో ఉండి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే రఘువంశీ మృతదేహం లభించిన తర్వాత ఆమె యూపీకి వెళ్లిందన్న పోలీసులు అక్కడకు ఎందుకు వెళ్లిందనే అంశంపై స్పష్టత లేదన్నారు. రఘువంశీతో పెళ్లి ఇష్టం లేని సోనం వివాహమైన 4 రోజులకే పుట్టింటికి వెళ్లి రాజ్ కుష్వాహాతో అతడి హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకవేళ తాను సుపారీ ఇచ్చిన వారు విఫలమైతే తానే కొండపై నుంచి కిందకు తోసి చంపుతానని రాజ్ కుష్వాహాకు ఫోన్లో సోనం చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.